రాష్ట్రంలో దాదాపు 70-80 వేల మంది ఐటీ ఉద్యోగస్తులు రాష్ట్రంలో ఇతర ప్రాంతాలతో కలిపి ఈరోజు ఐటీ ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నారు. ఒక్కొక్క సందర్భంలో మీరు గుర్తుందో లేదో 2017లో ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో ఒక పత్రికా సమావేశంలో ఆయనే చెప్పాడు, విశాఖపట్నానికి ఐటీ సంస్థలు రావు, ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఇకోసిస్టమ్ లేదు, ఇక్కడ వచ్చేదానికి ఎవరో ఇంట్రెస్ట్ చూపించట్లేదు అన్నటువంటి మాట ఈ మనిషి చెప్పాడు. ఆ పేపర్ క్లిప్పింగ్ కూడా కావాలంటే నీకు పంపిస్తా. ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడేసి ఏదో విమర్శ చేసేస్తే ప్రజలందరూ నమ్మేస్తారనుకుంటే ఇక్కడ అమాయక ప్రజలు ఇంకా నీ మాటలు నీ తండ్రి మాటలు నమ్మి మోసపోయేటువంటి దానికి ఇంకా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రజలు కానీ ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలు కానీ సిద్ధంగా లేరు అనేటువంటి విషయాన్ని గమనించమని, ఇప్పటికన్నా నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడకపోతే ఏమనంటే ఎర్రబుక్కు అంటావు. నీ జీవితంలో ఆ పుస్తకం తెరిచేటువంటి రోజు కూడా రాదు. నీ జీవితంలో నీకు నీ తండ్రికి ఎప్పటికీ ఆ ఎర్ర పుస్తకం కనీసం మొదటి పేజీ కూడా తెరిచేటువంటి రోజు రాదు. అది నువ్వు మడిచి ఎక్కడో పెట్టుకోవడం తప్ప. నీ కుర్చీని ఇప్పటికే మడత పెట్టేశాం, 2019లో మీ నాన్న కుర్చీని మడత పెట్టేశాం. రేపు నీ పుస్తకాన్ని కూడా నువ్వు మడిచి ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకో, కావాల్సినంత ఉంది నీకు.